ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నవరాత్రుల్లో ధనలక్ష్మి, మహాలక్ష్మి మంత్ర జపం చేయడం వల్ల 9 రోజులు మీకు అఖండ దీపం వెలిగించడం వల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఎలా కలుగుతుందో చెప్తాను. మీకు ఎవరికైనా ఆకస్మిక ధన ప్రాప్తి, ధనం కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని, మహాలక్ష్మి మంత్రాన్ని జపించాలి. 9 రోజులు అఖండ జ్యోతి వెలిగించండి, ఆగకుండా వెలగాలి. ఇంట్లో వెలిగించడం, అలాగే లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం కానీ శ్రీ సూక్తాన్ని ప్రతిరోజు పఠించడం. 5వ రోజు ఖచ్చితంగా స్కందమాత పూజ చేయటం. ఆ సమయంలో పసుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా పెడితే మీకు ధనలాభం కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, 5వ రోజు స్కందమాత పూజ సమయంలో పసుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి, మీకు ధనలాభం కలిగి తీరుతుంది. అలాగే 2వది ఆరోగ్య ప్రాప్తి. నవరాత్రుల్లో మీరు అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి అష్టోత్తరము, సతనామావళి వీటితో పాటు సప్తసతి పారాయణం చేయటం. ముఖ్యంగా 7వ రోజు కాలరాత్రి పూజ సమయంలో అమ్మవారికి బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి మీరు కోరుకుంటే మీకు ఎటువంటి రోగాలను తొలగాలి అని ప్రార్థించినా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇలా మీరు ప్రతిరోజు ఈ 9 రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత ఆ ప్రసాదాన్ని అనారోగ్యంతో ఉన్న వారికి పంచిపెట్టిన రోగాలు తగ్గుతాయి. ముఖ్యంగా 3వది వాక్శుద్ధి. ఈ పూజ ఎవరైనా చేస్తారో నవరాత్రి సమయంలో సరస్వతీ దేవిని పూజించడం, ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ చేయడం అత్యంత శ్రేష్టం. ఈరోజు మీరు ఓం ఐం సరస్వతీయే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల వాక్శుద్ధి లభిస్తుంది. విద్యార్థులు తమ పుస్తకాలకి పెన్నులు అమ్మవారి ముందు పెట్టి పూజ చేయడం మంచిది. అలాగే ఈ సమయంలో హతజోడి పూజ కూడా చేయడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి. హతజోడిని నవరాత్రుల్లో ముఖ్యంగా అష్టమి, నవమి రోజు పూజించడం చాలా మంచిది. హతజోడిని ముందుగా శుద్ధి చేసుకొని గంగాజలము చిలకరించి ఎర్రరంగు వస్త్రము చుట్టి సింధూరము, కుంకుమ, బియ్యము, పూలు సమర్పించి అమ్మవారికి ఓం క్లీం హ్రీం హతజోడి ధనదేవతాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ఫలితం వస్తుంది. పూజించడం వల్ల మీకు ధనాకర్షణ, శత్రువుల రక్షణ కూడా